కాకినాడ జిల్లా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగంపేట నుంచి తన కుమారుడు జ్యోతుల నవీన్ బరిలోకి దింపుతున్నట్లుగా ప్రకటించారు. తాను మాత్రం మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఎమ్మెల్యే జ్యోతుల తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నా. జరిగింది కానీ ఒక్క వ్యక్తిని కూడా లోపలికి అడుగు పెట్టనివ్వలేదు. మీ ఉన్నారనే ధైర్యంతో నాయకుల మీద నెహ్రూ గారు కానీ నవీన్ గారు కానీ మరి ఎన్ని ఒడిదుడుకున్నా మరి తట్టుకొని తెలియజేస్తూ మన నియోజకవర్గ కార్యకర్త శాసనసభలో 2029 ఎక్కడి నుంచి ఉంటానో మాత్రం మీరు అనుకోవద్దు. జగ్గంపేట నుంచి నవీన్ ఉంటాడు, నేను జిల్లాలో ఎక్కడో ఇక్కడి నుంచి ఉంటాను. ఎందుకంటే మొన్న జరిగినటువంటి రాజకీయ పర్యవేక్షంతో ఆ నిర్ణయం తీసుకున్నాను. నిజంగా రిటైర్ అవ్వాలనుకున్నాను, కానీ కొంతమంది బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు అంటే ఆట అనుకుంటున్నారు, రాజకీయం అంటే ఆట కాదు. ఇంట్లో కూర్చొని బాకాలు కొట్టించుకొని రాజకీయం చేద్దామంటే సాగదు. అలా బుద్ధి చెప్పాలంటే మళ్ళీ ఎవరు కంటిన్యూ అవ్వాలి, అయితే పెడతాను. నేను మీరు అందరూ అది చర్చన ఉన్నాయి ఇక్కడ. ఇది నవీన్ తోటే పోటీ చేస్తాను, నవీన్ ఎమ్మెల్యేగా తీసుకెళ్తాను. అక్కడ నాతో పాటు తీసుకెళ్లి అప్పుడు నవీన్ రాష్ట్ర నాయకుడిగా, కానీ ఖచ్చితంగా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాసనసభలో ఉంటాను. 2029 శాసనసభలో 2029